ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాడు, ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు. చాలా సందర్భాల్లో చాలాసార్లు చాలా మందితో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరో ఒకరి గురించి, లేకపోతే వారు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమన్నా తెలుసా, వీరి వల్ల ఏ ప్రయోజనం లేదు, వీరి వల్ల ఏ ఉపయోగం లేదు, ఇతని వల్ల ఏ ప్రయోజనం లేదు, ఇతని వల్ల ఏ ఉపయోగం లేదు. ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని విధాలుగానుంటారు. కానీ ఒకటి, ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రయోజనకరంగా మారాలంటే ఒక్కటే, ఏమన్నా అనుకోవచ్చులే గాని యేసుప్రభు వారు మాత్రమే. సరైన క్రమంలో లేనటువంటి జీవితాలను, పాపంలో జీవిస్తున్నటువంటి జీవితాలను, అక్రమంగా బ్రతికేటటువంటి జీవితాలను, వారి యొక్క జీవిత గమ్యమేంటో తెలియని పరిస్థితిలో ఉన్న వారిని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు. ఆయన సరిచేస్తాడు. ప్రయోజనకరం కాని వారిని ప్రయోజనకరంగా మారుస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు ఫిలోమోన్తో, వనేసిం గురించి చెప్పాడు, దొంగగా ఉన్నవాడు మారాడు అని చెప్తున్నాడు. నిజంగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయోజనకరంగా మారుస్తాడు. యేసు ప్రభు విశ్వాసం ఉంచితే చాలు, యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఖచ్చితంగా ప్రయోజనకరంగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్.